యాక్చువల్‌గా 'దేవరకొండ మహేష్' అనే అబ్బాయి సునీత తన మాజీ భార్యను అతి దారుణంగా చంపాడు. తను కూడా పెట్రోల్ పోసి తగలబెట్టుకోవడానికి ట్రై చేశాడు. బట్ పోలీసులు అతన్ని సేవ్ చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మామూలుగా అయితే ఈ కేసులో ఎవరైనా కూడా మహేష్‌నే తప్పుపడతారు. ఎందుకంటే ఆమె విడాకులు తీసుకున్నాక తన జీవితాన్ని తను దీవిస్తుంది. తనకు సంబంధం లేదు. అయిపోయిన స్టోరీ. ఆహ్, అలాంటి ఆమెను పైగా ప్రెగ్నెంట్ 3, 4 మంత్స్ ప్రెగ్నెంట్‌గా ఉంది. ఆమెను చంపేయడం అనేది దారుణం అనేది ఫస్ట్ వచ్చిన వార్త. అయితే తర్వాత కొన్ని విషయాలు బయటకొచ్చిన తర్వాత మన నెటిజన్స్ అంతా కూడా సోషల్ మీడియాలో ఆమెకు యాంటీగా పెడుతున్నారు. ఇది కావాల్సిందే, మొత్తం తప్పు ఈమెదే అన్న నెరేటివ్ బాగా బలంగా అనిపిస్తుంది. మనం ఈ పోస్ట్ కింద కామెంట్లు చూస్తే మొత్తం కూడా దాదాపు 95% కామెంట్స్ ఆమెకి యాంటీగా ఉన్నాయి. సో అసలు ఏం జరిగింది నిజంగా ఈ స్టోరీలో? ఆమె తప్పు ఉందా? ఉంటే ఎలాంటి తప్పు ఉంది? రెండవ భర్త శ్రీనాథ్, బేగంపేట శ్రీనాథ్ అబ్బాయి పేరు. ఆ అబ్బాయి కూడా శవాన్ని క్లెయిమ్ చేసి తను తీసుకెళ్ళలేదు, నేను తీసుకెళ్ళను, నన్ను కూడా మోసం చేసిందని మీడియాతో చెప్తున్నట్టుగా కూడా మనకి వార్తలు వచ్చాయి. సో అసలు ఈ స్టోరీలో ఏం జరిగిందనేది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. ఈ అబ్బాయి పేరు దేవరకొండ మహేష్, వీళ్ళది పెద్దపల్లి మంత్ అని. వీళ్ళ ఊరు, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ ఊరు ఒకటే కావడంతో వీళ్ళిద్దరూ 2014 నుంచే పరిచయం. యాక్చువల్గా ఈ అమ్మాయిది చంద్రపూర్ దగ్గర మహారాష్ట్రలో బల్లాపూర్ అనే విలేజ్. బట్ ఈ కనెక్షన్ ఉండడం వల్ల వీళ్ళిద్దరూ 2014 నుంచి పరిచయం అయ్యారు. తర్వాత ప్రేమించుకున్నారు. దాదాపు 7-8 ఏళ్ళు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ లోపల ఈ అబ్బాయి బీటెక్ చేశాడు. 2019లో ఆస్ట్రేలియాకి వెళ్ళి ఎంటెక్ చేశాడు. దాని తర్వాత 2012 ఏప్రిల్లో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ అబ్బాయి కెనడాకి జాబ్కి అప్లై చేస్తే ఈ అబ్బాయికి జాబ్ వచ్చింది. అయితే ఈ అమ్మాయికి వీసా రాలేదు. ఈ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. వీసా రాలేదు. అందువల్ల ఈ అబ్బాయి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలైనవి. కెనడాలో అంటే తాను ఇక్కడ ఉండిపోవడం, అతను కెనడాలో ఉండిపోవడం. తర్వాత అతను ఈ అమ్మాయికి ఫోన్లు చేస్తుంటే ఈ అమ్మాయి సరిగా స్పందించకపోవడం, దాంతో అతనికి అనుమానాలు ఈ అమ్మాయి మీద రావడం, ఇలాగే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్, గొడవలు మొదలైనాయి. ఈ క్రమంలో ఈమెకి కూడా వీసా వచ్చింది. వీసా వచ్చినాక ఈమె కూడా కెనడాకి వెళ్ళింది. కెనడాకి వెళ్ళినా కూడా ఈ గొడవలు అక్కడ కూడా కంటిన్యూ అయినాయి. దాంతో వితిన్ 15 days ఈ అమ్మాయి మళ్ళీ ఇండియా తిరిగి వచ్చేసింది. వచ్చిన అమ్మాయి సైలెంట్గా ఉండకుండా ఇంటికి వెళ్ళింది, ఊరికి వెళ్ళింది. ఊర్లో మరి వాళ్ళ పెద్దోళ్ళు చెప్పారా ఈ అమ్మాయి డెసిషన్ తెలియదు, కానీ బల్లాపూర్ పోలీస్ స్టేషన్లో అక్కడే కెనడాలోనే కెనడా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. యాక్చువల్గా కెనడా పోలీసుల సహాయంతోనే ఇండియాకి వచ్చింది అమ్మాయి. సో దాంతో ఇక్కడికి రాగానే ఆల్రెడీ అమ్మాయి కోపంగా ఉంది. కెనడా పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంటే అక్కడ గొడవలు పెద్దగానే. సో నా భర్త నన్ను వేధిస్తున్నాడు, అత్తమామలు కూడా వేధిస్తున్నారని చెప్పి 498 గృహహింస, డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు పెట్టింది. దాంతో బల్లాపూర్ పోలీసులు కెనడా నుంచి ఇతను రప్పించడానికి ట్రై చేశారు, కానీ ఇతను రాలేదు, అక్కడే ఉన్నాడు. ఈ లోపల అత్తమామల్ని అంటే మహేష్ వాళ్ళ అమ్మ నాన్నని ఈ పోలీసులు పిలిపించడం, అరెస్ట్ చేయడం ఇవన్నీ జరిగింది. దీంతో ఈ టెన్షన్ తట్టుకోలేక వీళ్ళ తల్లి చనిపోయింది. దాంతో వాళ్ళ అమ్మ నాన్నని వేధిస్తున్నారని చనిపోయినప్పుడు ఈ అబ్బాయి కెనడా నుంచి వచ్చాడు. యాక్చువల్గా అమ్మ కోసం చూడడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత వెళ్దాం మళ్ళీ కెనడాకి అనుకుంటే ఈ అమ్మాయి కేసులు పెట్టడం వల్ల ఈ అబ్బాయికి పోవడానికి వీసా రాలేదు. ఎందుకంటే పోలీసులు కేసులు పెట్టారు, లుకౌట్ నోటీసులు జారీ చేశారు కాబట్టి పాస్పోర్ట్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతో కెనడాకి వెళ్ళడానికి ఈ అబ్బాయికి దారులు మూసుకుపోయినాయి. సో ఈ నేపథ్యంలో ఈ అమ్మాయి విడాకుల కేసు కూడా వేసింది. బట్ కోర్టులో రాకముందే వీళ్ళు పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్నాక ఈ అబ్బాయి ఏం అడిగాడంటే, విడాకులంతా అయిపోయింది కదా, మా మీద కేసు నువ్వు విత్డ్రా చేసుకో, నేను కెనడా వెళ్ళిపోతాను, నీ లైఫ్ నువ్వు జీవించు, మా అమ్మాయి ఎలాగో చనిపోయింది అని చెప్పాడు. కానీ ఈ అమ్మాయి విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకోలేదు. నువ్వు నన్ను వేధించావు కదా, నీకు మీ అమ్మ నాన్నకి శిక్ష పడాల్సిందే అనేది ఈ అమ్మాయి గట్టిగా కూర్చుంది. దాంతో కేసు కంటిన్యూ అయింది. ఈ అబ్బాయి కెనడా వెళ్ళలేకపోయాడు. వీళ్ళ అమ్మ చనిపోయింది, వీళ్ళ నాన్న కూడా కేసులో ఉన్నాడు. ఇది ఆ అబ్బాయి పరిస్థితి. ఈ అమ్మాయి ఏం చేసింది, 2024లో విడాకులు అవగానే వితిన్ మంత్స్లో ఈ బేగంపేట శ్రీనాథ్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది.
ఆ అబ్బాయిని పెళ్లి చేసుకొని ఆ అబ్బాయికి చెప్పలేదు. ఫస్ట్ ఎపిసోడ్ అంతా కూడా దాచిపెట్టి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. సో ఆ అబ్బాయి అమ్మాయి వనస్థలిపురంలో ఆ అబ్బాయి వాళ్ళ అమ్మతో పాటు కాపురం పెట్టారు. ఈ నేపథ్యంలో అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, హ్యాపీగా ఉంది. సో ఆ అమ్మాయికి ఉన్న అలవాటు ఏంటంటే ప్రతిదీ రీల్స్ చేయడం అలవాటు. అలాగా రీల్స్ చేసి ఆ అమ్మాయి పెడుతూ ఉంది. ఇక్కడ మహేష్ ఏంటంటే కక్ష కట్టుకున్నాడు. అంటే ఈ అబ్బాయికి ఉద్యోగం లేదు, కెనడా ఆశలన్నీ డ్రీమ్స్ అంతా కొలాప్స్ అయిపోయినాయి, తల్లి చనిపోయింది, తండ్రి పోలీస్ స్టేషన్కి తిరగాల్సిన పరిస్థితి. సో ఇదంతా కూడా ఆ అమ్మాయి చేయడం వల్లనే నా జీవితం నాశనం అయింది, మా అమ్మ చనిపోయింది అన్న ఒక బాధ, కోపం టర్న్ ఇంటూ రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. సో ఇదే నేపథ్యంలో ఈ అమ్మాయి ఫోటోలు పెట్టడం, వీడియోలు పెట్టడం, రీల్స్ చేయడం మొదలుపెట్టింది. అవన్నీ చూసినాకే అతనికి కోపం రెట్టిపోయింది. ఎందుకంటే నేను నా జీవితాన్ని నాశనం చేసి ఈ అమ్మాయి మాత్రం చాలా ఆనందంగా కొత్త భర్తతో ఎంజాయ్ చేస్తుంది అన్న ఒక నెరేటివ్ అతని లోపల రగిలిపోతా వచ్చింది. దాంతో అతను ఈ అమ్మాయిని మన జీవితం ఎలాగో నాశనం అయిపోయింది, ఇంకొత్తగా నాశనం అవడానికి ఏం లేదు, కనీసం ఈ అమ్మాయి కూడా నాశనం అవ్వాలి, ఈ అమ్మాయి ఎందుకు ఆనందంగా ఉండాలి, నా జీవితాన్ని నాశనం చేసి మా ఇంట్లో మొత్తం మా ఇంటిని అంతా కూడా ధ్వంసం చేసి ఇలాగా మా అమ్మని చంపేసి ఇలా చేస్తూ ఉంది, ఇప్పటికి కూడా ఆ కేసు ఉంది, ఈ అమ్మాయి మాత్రం ఎంజాయ్ చేస్తుంది కాబట్టి ఈ అమ్మాయి కూడా ఎంజాయ్ చేయకూడదు అన్న ఒక దీనికి వెళ్ళిపోయి రివెంజ్ మోడ్లోకి కంప్లీట్గా వెళ్ళిపోయి ఈ అమ్మాయిని చంపేయాలని డిసైడ్ అయ్యాడు. అయితే అమ్మాయి ఎక్కడుంది ఏంటి అబ్బాయికి తెలియదు. ఈ నేపథ్యంలో ఈ అమ్మాయి ఒక రీల్స్ చేసింది. ఆ రీల్ ఏంటంటే వనస్థలిపురంలో ఒక టెంపుల్ దగ్గర అమ్మాయి రీల్ చేసింది. ఆ టెంపుల్ అడ్రస్ అవన్నీ అతనికి అందులో దొరికాయి.